హాయ్, దిస్ ఈజ్ మనోహర్, జైబర్ ట్రూ వాల్యూ. మనకి ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్, 94,000 తిరిగింది. మనకి ఇది వచ్చేసి సింగిల్లో ఉన్నారు, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ట్రూ వాల్యూ వెహికల్. ఇది వచ్చేసి మనకి 5,50,000లో ఉంది. మోడల్ వచ్చేసి 2013 మోడల్, ZD హై మోడల్. ఇది మనకి దీంట్లో వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంటాయి, మనకి అలా వీల్స్, సెంట్రల్ లాకింగ్, టోటల్ అండ్ హై ఫీచర్ హై మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 2012 మోడల్స్ రిచ్ VDI. ఇది వచ్చేసి 2012 మోడల్, 64,000 తిరిగింది. మనకి ప్రైస్ వచ్చేసి 3,65,000లో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. మనకి వచ్చేసి జెన్యూన్ వెహికల్స్. ఇక్కడ జైబర్ ట్రూ వాల్యూలో వచ్చేసి మనకి జెన్యూన్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి నిసాన్ టెరానో XL 2014 మోడల్, 1,10,000 తిరిగింది. అది మన దగ్గర ఏదంటే జెన్యూన్ రీడింగ్ ఉంటుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా మనకి హై మోడల్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 5,85,000లో ఉంటుంది. సింగిల్ ఓనర్ వెహికల్స్. అండ్ మనకి ఇది వచ్చేసి i10 2010 మోడల్, i10 స్పోర్ట్స్, 84,000 తిరిగింది. సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ట్రూ వాల్యూ వెహికల్. ఇక్కడ మారుతి ట్రూ వాల్యూ, ఇది జైబర్ ట్రూ వాల్యూలు ఏంటంటే నాన్ ఉన్నాయి కాబట్టి దీనికి సర్టిఫైడ్ కానీ ఫ్రీ సర్వీసెస్ కానీ ఏమి ఉండవు. ఎందుకంటే బికాజ్ ఇది నాన్ మారుతి వెహికల్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇచ్చేసారు. ఈ ప్రైస్ వచ్చేసి 2,85,000లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే i20. ఇది కూడా వచ్చేసి మన నాన్ మారుతి వెహికల్, 2011 మోడల్, i20 మ్యాగ్నా CRDA డీజిల్ వర్షన్లో ఉంది. ఇది మనకి ఇది 80,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకి 3,65,000లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే రెడ్స్ LDA 2014 మోడల్, 50,000 జెన్యూన్ వెహికల్. ఇది సింగిల్ ఉన్నారు. మనకి ఇది ప్రైస్ వచ్చేసి 4,35,000లో ఉంటుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ట్రూ వాల్యూ వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి i10 మ్యాగ్నా 1.2 కప్పా 2012 మోడల్, 34,000 తిరిగింది. దీంట్లో ఇంకోటి స్పెషల్ ఏంటంటే CNG ఆప్షన్ కూడా ఉంటుంది. పెట్రోల్ కమ్ CNG ఆప్షన్. దీంతో పెట్రోల్ కాకుండా CNGలో డ్రైవ్ చేసుకున్నట్టయితే మైలేజ్లో కానీ అండ్ సర్వీస్లో కానీ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3,30,000లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్టో K10 VXi 2011 మోడల్, ఓన్లీ జస్ట్ 31,000 తిరిగింది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. స్క్రాచ్ లెస్ వెహికల్. అండ్ మారుతి ట్రూ వాల్యూ ఏంటంటే నాన్ మారుతి యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు. అండ్ ఏదైనా యాక్సిడెంట్ మేజర్గా స్క్రాచెస్ కానీ అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే దాన్ని రిపోర్ట్ చేసేసి అమ్ముతారు మనం. ఇది వచ్చేసి మనకి 2,45,000లో ఉంటుంది. అలాగే ఇంకోటి ఇది చూసుకున్నట్టయితే ఆల్టో 800 LXi 2014 మోడల్, ఆల్టో LXi. మనకి ఇది ఓన్లీ 65,000 తిరిగింది. జెన్యూన్గా సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 2,55,000లో ఉంటుంది. అండ్ ఇది జైబర్ ట్రూ వాల్యూ ఏంటంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ మారుతి వెహికల్ అయినా కానీ ఏదో మారుతి వెహికల్ అయినా కానీ జెన్యూన్గా టోటల్ చెక్ చేసి దాన్ని ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేసేసుకొని సేల్ చేస్తుంటాము. ఇది వచ్చేసి స్విఫ్ట్ ZDI హై మోడల్. దీంట్లో ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ 2014 మోడల్, 86,000 తిరిగింది. సింగిల్ హ్యాండ్ అండ్ నాన్ మారుతి ఇది వచ్చేసి 5,75,000లో ఉంటుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే లగ్జరీ వెహికల్. ఇది హోండా సిటీ VMT. ఇది వచ్చేసి 2015 మోడల్, జస్ట్ ఓన్లీ 30,000 తిరిగింది. ఇది మనకి 8,50,000లో ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మనకి మేజర్ యాక్సిడెంట్ కాదు, నార్మల్ మనకి టచ్అప్స్ కానీ స్క్రాచెస్ కానీ ఉన్నా కానీ జెన్యూన్గా చెప్పడం, యాక్సిడెంట్ వెహికల్ అయినా కానీ జెన్యూన్గా ఓపెన్గా చెప్పి కస్టమర్లకు సేల్ చేయడం ఇక్కడ జైబర్ ట్రూ వాల్యూలో ఉంటుంది. అలాగే మనం ముందుకెళ్తే అవి కూడా మీ వెనక. ఓకే. ట్రూ వాల్యూ ఏంటంటే ఒక దగ్గర కాకుండా వీళ్ళది చాలా పెద్ద డంప్ కూడా ఉందండి. ఇప్పుడు మనం మీకు చూపించేది ల్యాండ్. ఈ ల్యాండ్లో ఏంటంటే మెగా ఎక్స్చేంజ్ మేళా అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ట్రూ వాల్యూ జైబెరీ ట్రూ వాల్యూ కార్స్ అనేది కనపడుతుంది. జైబెరీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చూడొచ్చు. అండ్ మెగా ఎక్స్చేంజ్ కార్నివల్ అని చెప్పి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు జైబెరీ ఎక్స్చేంజ్ అనే బోర్డు కూడా మీకు ఇక్కడ కనపడుతుంది ఈ రైట్ సైడ్లో. అదేవిధంగా మీకు ఈ లోపల కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్స్ కూడా ఇంతకుముందు మొన్నే మనం కార్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మరిన్ని కార్స్ మన ఎగ్జిక్యూటివ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బ్రో. ఇది చూసుకున్నట్టయితే ఆల్టో LXi 2010 మోడల్, ఓన్లీ జస్ట్ 46,000 తిరిగింది. సింగిల్ హ్యాండ్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, జెన్యూన్ వెహికల్. ఇది మనకి ఇది వచ్చేసి 1,85,000లో ఉంటుంది.
అండ్ ఇది చూసుకున్నట్టయితే శాంట్రో మోడలు రేటు. ఇది వచ్చేసి శాంట్రో జిఎల్ఎస్ ఎగ్జింగ్. ఇది 2008 మోడల్. ఇది 98,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసినట్టయితే 2 lakh ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 మోడల్. ఇది 1,60,000 తిరిగింది. ఇది 1,50,000 ఉంది ప్రైస్ వచ్చి. అండ్ ఇది చూసుకున్నట్టయితే i10 స్పోర్ట్స్ 1.2 కప్పా 2010 మోడల్. ఇది మనకి 77,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి మనకి 2,85,000 ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది. అండ్ ఇప్పుడు డ్రైవింగ్ పర్పస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చూసుకున్నట్టయితే బెటర్ ప్రైస్ 2006 మోడల్ 1,10,000 ఉందండి. ఇది జస్ట్ ఓన్లీ ఇది వచ్చేసి 1,06,000 తిరిగింది. సో మీరు దీని గురించి అంటే ఈ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వ్యాగనర్ వైట్ కలర్ కార్ అనేది 1,10,000 మాత్రమే చెప్తున్నారు. 1,10,000 మాత్రం. 1,10,000 మాత్రమే చెప్తున్నారు. 1,10,000 అంటే వ్యాగనర్ అనేది ఒక రకంగా వ్యాగనర్ ఇస్ ద బెస్ట్ వెహికల్. సో నేను నిన్న వ్యాగనర్కి సంబంధించి ఒక కొత్త వ్యాగనర్ది కూడా రివ్యూ పెట్టా. సో ఇప్పుడు ఒక పాత వ్యాగనర్ 1,10,000లో దొరికితే దీని గురించి తెలుసుకోవాలని తప్పకుండా మీకు ఉంటుందని నాకు తెలుసు. సో ఎగ్జిక్యూటివ్ గారు దీనికి సంబంధించిన ఫీచర్స్ చెప్తారు, ఒకసారి చెప్పండి. టోటల్ చూసుకున్నట్టయితే వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ దీంట్లో ఏంటంటే పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉండవు, మాన్యువల్గా వచ్చేస్తుంది. డోర్స్ కూడా ఓపెన్ చేసి ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ మనకి 1 lakh తిరిగింది. అండ్ ప్రైస్ కూడా చీప్ అండ్ బెస్ట్ 1,10,000 ఉంటుంది. అండ్ చూడండి చూసుకున్నట్టే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఇక్కడ ఏంటంటే గుడ్ కండిషన్ వెహికల్లో మన అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో మొత్తానికి 1,10,000లో ద చీపెస్ట్ వ్యాగనారు. సో తప్పకుండా మీరు ఈ చీపెస్ట్ కార్ అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాం. కార్ అయితే చూస్తే బాగానే ఉంది బ్రదర్. దీనికి ఏమైనా యాక్సిడెంట్ జరిగింది? లేదు. ఏ యాక్సిడెంట్ లేదు. యాక్సిడెంట్ ఎలాంటిది జరగలేదండి. అండ్ అలాగే ఇప్పుడు లోపల మీరు ఒకసారి ఇక్కడి నుంచి కనుక లోపల మీరు చూస్తే ఈ సీట్స్ కూడా చాలా బాగున్నాయి లోపల నుంచి. అంటే వచ్చేటప్పుడు దీని కీ తీసుకురావడం మూలన మనం చూపించలేకపోతున్నాం లోపల. బట్ లోపల మీరు సీట్స్ చూస్తున్నారు, చాలా చక్కగా ఉన్నాయి. అండ్ అసలు వెహికల్ అయితే చాలా బాగుంది. ట్రూ వాల్యూ అనేటప్పటికీ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది నాన్ యాక్సిడెంటల్ కార్ కదా. అవును. సూపర్. అండ్ ఓనర్స్ ఎంతమంది? సింగిల్ ఓనర్ ప్లస్ నాన్ యాక్సిడెంటల్ కార్. ఒక అద్భుతమైన అవకాశం 1,10,000లో వ్యాగనార్. సో ఈ వ్యాగనార్ కారు 1,10,000లో ఒక అద్భుతమైన కారు, అది కూడా యాక్సిడెంట్ లేకుండా సింగిల్ ఓనర్గా దొరకడం అనేది మామూలు విషయం కాదు బ్రదర్స్. సో తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కార్ నచ్చిందని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ కార్ మీద ఇంత స్పెసిఫిక్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కళ కార్. సో అటువంటి కార్ మీరు చక్కగా నాన్ యాక్సిడెంటల్ తీసుకుని వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ట్రూ వాల్యూ కూడా ఏం కోరుకుంటుందంటే బెస్ట్ కార్స్ మాత్రమే మీకు అమ్మాలని కోరుకుంటున్నాం. అందుకని మా ఛానల్ కూడా ఈ ట్రూ వాల్యూస్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఈ 1,10,000లో ఎవరైతే కారు కొనాలనుకుంటున్నారో లాస్ట్కి బ్రదర్ నెంబర్ ఇస్తారు. సో వారి నెంబర్కి ఫోన్ చేయండి, రండి. ఆల్రెడీ మొన్న 50,000లో ఇండికా చూపించాం ట్రూ వాల్యూలో. సో సేల్ అయిపోయింది. సో ఇలా సేల్ అవుతున్నాయి కాబట్టి మాకు సంతోషంగా ఉంది మీకు బెస్ట్ కార్స్ ఇస్తున్నందుకు. సో మరింత ఇన్ఫర్మేషన్ మిగతా కార్ల గురించి కూడా బ్రదర్ చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి నిసాన్ మైక్రా 2012 మోడల్. ఇది మనకి హై మోడల్లో ఉంటుంది, డీజిల్ వర్షన్. ఇది వచ్చేసి మనకి 1,12,000 తిరిగింది. అండ్ దీంట్లో చూసుకున్నట్టే జెన్యున్గా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి 2,65,000లో ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే i10 2010 మోడల్ i10 స్పోర్ట్స్. ఇది వచ్చేసి 31,000 తిరిగింది. సింగిల్ హ్యాండ్ వెహికల్. మన ప్రైస్ వచ్చేసి 2,55,000లో ఉంటుంది. చూడండి స్క్రాచ్ లెస్ వెహికల్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వ్యాగనర్ అండ్ వన్ మోర్ వ్యాగనర్ ఉంది ఇక్కడ. 2009 మోడల్ 80,000 తిరిగింది. వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ. ఇది వచ్చేసి మనకి 2,10,000లో ఉంటుంది. సిల్వర్ కలర్, నీట్ కండిషన్లో అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇక్కడ. ఇంకా దాని ప్రైస్ ఎంత? 2,10,000లో మాత్రమే ఉంది. 2,10,000. ఓకే. ఈ 2,10,000లో ఈ వ్యాగనర్ కార్ మీరు చూస్తున్నారండి. అండ్ 2,10,000లో ఈ వ్యాగనర్ కార్కి సంబంధించి మీరు ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు. అలాగే మీరు ఒక సైడ్ వ్యూ చూస్తే ఇది నాన్ యాక్సిడెంటల్ కారా లేకపోతే యాక్సిడెంట్ వెహికల్? ఓకే. సో ఇది నాన్ యాక్సిడెంటల్ కార్ అండి. అండ్ ఓనర్స్ ఎంతమంది? సింగిల్ ఓనర్. సో సింగిల్ ఓనర్. అండ్ 2,10,000లో ఈ కార్ చెప్తున్నారు. అండ్ 2009 దీని యొక్క మోడలు. అండ్ మైలేజ్ వచ్చేసి 80,651 80,651 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రంట్ అండి. ఈ ఫ్రంట్కి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు.
అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ విజువల్స్ కూడా, ఇది బ్యాక్ సైడ్ విజువల్స్, ఇది 2,10,000 చెప్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ విజువల్స్ ఇప్పుడు చూపించేది. దీంట్లో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే పెట్రోల్ కమ్ ఎల్పిజి కూడా ఉంటుంది. పెట్రోల్ కమ్ ఎల్పిజి కూడా ఉంటుంది. ఎవరైతే పెట్రోల్ అంటే మనకి జనరల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెట్రోల్ అనేటప్పటికి డైలీ కొంచెం ఆలోచిస్తాం కాబట్టి ఎల్పిజి అంటే మనకు చాలా బాగుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ కారు మన ఎగ్జిక్యూటివ్ గారు చెప్తారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇండిగో 2012 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,37,000 తిరిగింది, సింగిల్ హ్యాండ్ వెహికల్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2,50,000లో ఉంటుంది. ఇది జెన్యూన్ వెహికల్. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇతిహాస్ 2012 మోడల్, 1,20,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,50,000లో ఉంటుంది, సింగిల్ హ్యాండ్ వెహికల్. అండ్ మేజర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కస్టమర్లకు సేల్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మరి సేల్ చేస్తాము. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు కూడా మేజర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం ఎక్స్చేంజ్ తీసుకోము. అండ్ ఇది వచ్చేసి 2008 మోడల్ i10 మ్యాగ్నా, i10 స్పోర్ట్స్. ఇది వచ్చేసి మనకి 84,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,90,000లో ఉంటుంది. 1,90,000లో Yes. i10. ఎస్, 1,90,000లో i10 అండి, హుండాయ్ i10. అంటే ట్రూ వాల్యూలో నాట్ ఓన్లీ మారుతి, మిగతాకు సంబంధించిన బ్రాండ్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు లోపల చూడొచ్చు. లోపలైతే ఇది బయట ఫ్రంట్ నెంబర్ ప్లేట్ పగిలిపోయింది చూసాం, ఓకే. బట్ మీరు మిగతాది చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంటీరియర్ ఒకసారి చూడండి. చాలా చక్కగా ఉంది కార్ అయితే. అంటే ఇప్పుడు ఆ ఫ్రంట్ది ఎప్పుడైతే మనం చూపించామో అదేంటి భయ్యా ఏదైనా యాక్సిడెంట్ అయిందా బండికి అని అనుకుంటారు, బట్ దానికి యాక్సిడెంట్ అవ్వలేదు. యాక్సిడెంట్ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అండ్ సిటీలో తిరుగుతుంటారు, చిన్న చిన్న టచ్ అవన్నీ కామనే. కానీ ఇది ఒక నాన్ యాక్సిడెంటల్ వెహికల్, జెన్యూన్ వెహికల్, సింగిల్ ఓనర్. అండ్ మీకు దీని గురించి చెప్పాలంటే హుండాయ్లో మీకు తెలుసండి, హుండాయ్లో ఇంత బెస్ట్ కార్ అంటే i10 అనేది ఒక బెస్ట్ బ్రాండ్, కంఫర్టబుల్ వెహికల్. అండ్ లోపల ఎంత బాగుందంటే చక్కగా ఉంది. దీన్ని మీరు దయచేసి ఏంటంటే ట్రూ వాల్యూలో మీ అందరికీ ఒక అవకాశం ఉంది, మీరు రండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి మీరు ఏదైనా మెకానిక్ని తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోండి, ఈవెన్ ఇక్కడ కూడా మెకానిక్ అనేది ఉంటారు. సో మీరు ఇక్కడికి వచ్చి కనుక మీరు అన్నీ చూసుకుంటే తప్పకుండా ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ట్రూ వాల్యూలో నాన్ యాక్సిడెంటల్, జెన్యూన్ అండ్ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఇక్కడే ఉందండి. సో తప్పకుండా మీరు ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి. బ్రదర్స్, నేను చాలామందికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జనరల్గా ఇప్పుడు నేను వీడియో చేసిన మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి